నమస్తే, వార్తలకి నమస్కారం. మత సామరస్యానికి ప్రతీకగా ఆర్టిస్ట్ నర్సింగ్ కాలేజ్ క్యాంపస్ సెరిమనీ వేడుకను అత్యంత గ్రాండ్గా నిర్వహించారు విశాఖ జిల్లాలో. కాలేజ్ కరస్పాండెంట్ తాకేసి స్వాతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. మత సామరస్యానికి నిదర్శనంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా వేడుకను ప్రారంభించారు. అన్ని మతాలు ఒకటేనని, సేవారంగంలోకి అడుగు పెడుతున్న నర్సింగ్ విద్యార్థులు అదే స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని మత పెద్దలు ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా అక్షర చౌతీ పేపర్ ఎడిటర్ వంకర ఆనంద్ కుమార్ హాజరై విద్యార్థులను అభినందించారు. నర్సింగ్ వృత్తి యొక్క గొప్పతనం, క్యాప్ ధరించడం వెనుక ఉన్న బాధ్యత, క్రమశిక్షణ గురించి హాజరైన పెద్దలు విద్యార్థులకు వివరించారు. తెల్లని క్యాపు పవిత్రకు, సేవాభావానికి చిహ్నమని, రోగులకు మానవత్వంతో సేవ చేయటమే అసలైన నర్సింగ్ అని పేర్కొన్నారు. వేడుకలు కరస్పాండెంట్ తాకేశ్ స్వాతి మరియు కాలేజ్ ప్రిన్సిపల్ గ్రేసీ నందు సంయుక్తంగా విద్యార్థులచే నర్సింగ్ వృత్తి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులందరికీ అధికారుల చేతుల మీదుగా క్యాప్ అలంకరించారు. క్యాపింగ్ ప్రక్రియలో కాలేజ్ ఫ్యాకల్టీ మరియు ఇతర సిబ్బంది చురుగ్గా సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమం చివరిలో కరస్పాండెంట్ తాకేశ్ స్వాతి మాట్లాడుతూ, ఈ రోజు నుంచి మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే బాధ్యత, భవిష్యత్తు నర్సులు అని, క్రమశిక్షణతో పాటు అంకిత భావం, రోగులకు సేవ చేయండి విద్యార్థులకు సూచనలు చేశారు. ఎవరు చేయలేదు, ఒకరే చేశారు, వారు నర్సెస్. అందరూ మీరు కలకాలం చిరకాలం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి. మీరు విద్యాబోధన నేర్చుకోవాలి. అలాగే మీ గురువులను మర్చిపోవద్దు. వారిని కూడా మీకు ఇదే ఇరుగారిని పొరుగు వారిని కూడా ఇదే సేవలో మరి తృప్తిగా నడిపించాలని ఆశిస్తూ